అందరూ బాగున్నారండి. ఈరోజు నేను ఊరమిరపకాయలతో కారం చేయబోతున్నానండి. ఇవి ఇంట్లో మజ్జిగలో ఊరబెట్టుకొని ఎండకు వేసుకున్న ఊరమిరపకాయలండి. ఈ ఊరమిరపకాయలకి కారము వాటికి కావాల్సింది జీలకర్ర, గార్లిక్, పుట్నాల పప్పు. వీటిని ఒక్కొక్కటిగా మిక్సీకి వేసుకోవాలండి. ఫస్ట్ పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు పౌడర్ రెడీ. ఇప్పుడు ఊరమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయలేదు. ఇవి మిక్సీకి వేసుకున్నాక సాల్ట్ ఏమైనా తక్కువైతే అప్పుడు చూసుకొని వేసుకోవాలి. కొంచెం వామ్ అండి, వామ్ చెప్పడం మర్చిపోయాను నేను. వామ్ కూడా మిక్సీలో వేసుకోవాలి. కప్పు పుట్నాల పప్పుకి ఒక 20 మిరపకాయలు, ఒక 20-22 ఊరమిరపకాయలు తీసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకోలేదు, కరెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. పొట్టు తీయకుండానే డైరెక్ట్గా వేసుకోవాలండి. గార్లిక్ రెడీ అయిపోయిందండి. వాము కూడా వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతో రుచికరమైన ఊరమిరపకాయల కారం రెడీ అండి. సాల్ట్ కూడా వేయనక్కర్లేదు, ఆ మిరపకాయలతోనే సరిపోతుందండి. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఊరమిరపకాయల కారం. ట్రై చేస్తారు కదా తప్పకుండా.